ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియరక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, ఈనాడు మతోన్మాదం ఎంత పెరిగిపోయిందంటే వక్ర అర్థాలతో బైబిల్ని వక్రీకరిస్తూ వారికి అర్థం కాని విధంగా బైబిల్ని వారు మిడిమిడి జ్ఞానంతో ఆలోచిస్తూ బైబిల్ని దూషిస్తున్నారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే బైబిల్ అన్నది ఈ లోకంలో ఉన్న మనిషి మట్టి మెదడుతో ఆలోచించి వ్రాసింది కాదు, అది పరిశుద్ధాత్మ ప్రేరణతో స్వయంగా దేవుని మూలంగా వ్రాసింది అని వారికి తెలియదు. అయితే వారు అనగా ఈ మతోన్మాదులు ఏవైతే నిజం అని భావిస్తున్నారో అవి అనగా వారి పురాణాలు కేవలం పుక్కిట పురాణాలని అలనాటి పెద్దలే అన్నారు. అనగా కల్పిత కథలు, బ్రాహ్మణ ఆలోచన వల్ల పుట్టిన కల్పిత గాథ అని ఎప్పుడు అర్థం చేసుకుంటారో. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. అది ఎంత దారుణంగా ఉందంటే క్రీస్తు వారి 8వ రోజు సున్నతి కార్యక్రమాన్ని ఎంత వక్రీకరించాడో ఒకడు. ఆ వీడియో ఒక్కసారి చూడండి, వాడి చెంప పగిలే సమాధానం ఇద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సున్నతి ఎలా చేస్తారు అని అంటే ఇదో ఇది ఉందా, ఇది బాలయేసు మర్మాంగం. అజయ్ బాబు ఏమన్నాడంటే ఎవడు యేసుకి బొడ్డు కోసి పేరు పెట్టలేదు, రైట్? అదే పాయింట్ మీద ఉండమని చెప్పండి, నిలబడమను, పడుకోమను, కూర్చోమను, ఉండు అంతే. ఓకేనా? లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనము మీరే చదవండి మీ చేతులతో. మీ చేతులతో పట్టుకొని క్షమించండి, మీ యొక్క నోటిని నేను ఇప్పుడు అపవిత్రం చేయబోతున్నా. యారా సన్నాసి, సున్నతి అనే కార్యక్రమాన్ని వక్రీకరిస్తున్న దరిద్రుడా, అసలు సున్నతి అన్న ఆచారంలో నీకు తప్పేమి కనిపించిందిరా? అది అసలు దేవుడు బైబిల్లో ఎందుకు ప్రవేశపెట్టాడంటే ఆదికాండము 17వ అధ్యాయము 9 నుండి 14 వరకు చూస్తే, మరియు దేవుడు నీవు మాత్రమే గాక నీ తర్వాతి వారి తరములో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను, నాకును నీకును నీ తర్వాత నీ సంతతి వారికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను, మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను, అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కొనబడిన వాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను. నీ ఇంట పుట్టిన వాడును, నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలెను, అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగ చర్మమున సున్నతి చెయ్యబడదో అట్టివాడు తన జనములలో నుండి కొట్టివేయబడును, వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రహాముతో చెప్పెను. అసలు ఎందుకు ఈ సున్నతి కార్యక్రమం వచ్చిందంటే ప్రత్యేకింపబడిన దేవుని జనాంగం ఎవరో తెలియాలి అన్న ఉద్దేశంతో ఇది ఆచరణలోనికి ఆజ్ఞగా వచ్చింది. ఇలాంటి ఒక గుర్తు అవసరమా అంటారేమో. ఒరే సన్నాసి, మీ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ప్రత్యేకింపబడిన వారిని వారికి జన్యం వేసేవారుగా, ఆ జన్యం లేని వారందరూ శూద్రులేగా. అలాగే ఇదన్నమాట. ఆ ఆజ్ఞనే ఈ క్రొత్త నిబంధనలో క్రీస్తు వారు పాటించారు. చూడు, లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనంలో, శిశువునకు సున్నతి చెయ్యవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఇది జరిగిన విషయం క్రీస్తు వారు ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చారు కాబట్టి ధర్మశాస్త్రానికి లోబడ్డారు. అయితే విధిరూపకమైన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాన్ని క్రీస్తు వారు తన శరీరమందు కొట్టివేశారు. కాబట్టి నేడు ఈ ఆచార వ్యవహారాలు నేటి క్రైస్తవులకు వర్తించవు. ఆ వచనం కూడా చూడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండండి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదనాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము.
అంటే ఇంక శరీరమునకు బాధ పెట్టకండి అని చెప్తూ దాని స్థానంలోనికి బాప్తిస్మము అన్న ఆజ్ఞను దేవుడు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో వారే ఆయన జనాంగం. ఇది సున్నతి వెనుకున్న విషయం. అయితే ఇప్పుడు ఈ విధవ ఏదైతే క్రీస్తు వారికి సున్నతి చేసిన ప్రక్రియ ఉందో దాన్ని వక్రంగా మాట్లాడిన ఈ దరిద్రుడికి నేను కౌంటర్ ఇచ్చి వీడియో ముగిస్తాను. సంపూర్ణ శ్రీ శివ మహాపురాణం ఏదైతే ఉందో అందులో కోటి రుద్ర సంహితలో లింగ స్వరూప వివరణం అన్న టాపిక్ పేజీ నెంబర్ 250లో శివలింగం ఆవిర్భవం అవుతుందన్నమాట. అంటే దీన్నే ఇంకొక భాషలో కూడా హటకేశ్వరుని ఆవిర్భవం అంటారు. చదువుతున్నాను, వినండి. దారువనంలో తన భక్తులైన ఋషుల్ని పరీక్షించే నిమిత్తమై శివుడు ఒకనాడు బూడిద మాత్రం పూసుకున్న దిగంబరుడిలా ఆ వనానికి వెళ్ళాడు. ఆ సమయానికి మునులంతా సమిత్కు సాధుల కోసం వెళ్ళారు. ఆశ్రమంలో ఉన్న మునుల భార్యలు క్రొత్తగా వచ్చిన నగ్న సుందరుణ్ణి చూసి వికారం పొందారు. ఆయనను ఆలింగనం చేసుకున్నారు, చుంబించారు. ఒకరినొకరు నెట్టివేస్తూ ఆయన స్పర్శ కోసం తహతహలాడిపోయారు. ఇంతలో వచ్చిన మునులు తమ భార్యల చేత అనుభవించబడుచున్న ఆ దిగంబరుణ్ణి చూసి శివజ్ఞాన శూన్యులై కోపించారు. ఏ పురుష శన్యను అనగా పురుషాంగం బయటేసుకుని తిరుగుతూ స్త్రీలకు భ్రాంతి కలిగించావో ఆ నీ పురుష సన్య రాలిపోను అని శపించారు. అంటే నగ్నంగా స్త్రీల ముందు శివుడు తిరుగుతూ వారిచే అనుభవించబడుతున్నాడు అని ఉంది. అంటే వారిని మాయ చేసి వారితో సెక్స్ చేస్తుంటే ఈలోగా మునులు వచ్చారు. ఈ దిక్కుమాలిన క్రియ చూసి దేనితో అయితే ఆ పని చేస్తున్నాడో అది రాలిపోవును గాక అని శపించారు. ఇప్పుడు చెప్పండి సహోదరులారా, క్రీస్తు వారు తప్పు చేస్తే ఆయనకు సున్నతి చేశారా? లేక ఏ తప్పు చెయ్యకపోతే శివుడు లింగాన్ని మునులు ఎందుకు కోసి పాడేశారు? ఇద్దరిలో తప్పు చేసింది ఎవరు? క్రీస్తు వారిలో తప్పు వెతకాలని ఆతృత పడుతున్న నేటి హిందువులు తప్పు చెయ్యని క్రీస్తును తప్పు పట్టాలనుకుంటున్నారు. కానీ తప్పు చేసిన వారి దేవుళ్ళ బాగోతాలు వారికి కనపడకపోవడం చాలా ఆశ్చర్యం. అర్థమైందని భావిస్తున్నాను. ఇంతటితో నా వీడియోను ముగిస్తున్నాను.